స్వీట్ రెసిపీ అండి. గోధుమ రవ్వతో లడ్డూలు. ఇవి చూడడానికైతే మోతీచూర్ లడ్డూలా కనిపిస్తాయి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కప్ అయితే గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా వేయించుకోవాలి దోరగా. తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వ, అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళైతే వేసుకొని బాగా కలుపుకొని మనమైతే రవ్వని ఒక 80% అయితే ఉడికించుకోవాలండి. రిమైనింగ్ 20% మనం షుగర్ వేసినప్పుడైతే ఉడికిపోతుంది. నేనైతే అదే కప్పుతో ఒక కప్పు చక్కెర అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మనము చక్కెరని గోధుమ రవ్వని బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు బాగా కరిగించుకొని ఈ స్టేజ్లో అయితే మనము ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే ఇందులో నేను తరిగిపెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని ఈ స్టేజ్లో అయితే దింపేసుకొని మనం చల్లారాక లడ్డూలు అయితే చేసుకోవాలండి. అంతే అండి. టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.